నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఎలిగేడు మండలం బుర్హామియాపేట్ జనరల్ మహిళా స్థానం నుండి గోపు రజిత నర్సాపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ధూళికట్ట గ్రామంలో 4 వార్డులకు నామినేషన్ వేశారు. లాలపల్లిలో 5, సుల్తాన్పూర్లో 1 చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సుల్తానాబాద్ మండలంలో 3 గ్రామాల్లో సర్పంచ్ల స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేశారు. మండలంలో 12 వార్డులకు నామినేషన్ వేశారు. అయితే 9వ తేదీన మంగళవారం కావడంతో ఆశావాహులు మంచి రోజు కాదని ముహూర్తాలు కూడా చూస్తున్నారు. బుధవారం రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయనున్నట్లు తెలిసింది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలన్నారు ఎస్ఐ నాగేశ్వరరావు. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఎన్నికలను ఉద్దేశించి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. నర్సాపూర్ విలేజ్లో మన గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఈ ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎలాంటి కోడ్ ఉల్లంఘన జరగకుండా ఈ ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలి, వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. అట్లనే గ్రామాల్లో కానీ ఎలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్త పడాలి. ఎట్లాంటి పరిస్థితుల్లో గుడంబా కానీ బెల్ట్ షాపులు కానీ ఎట్టి పరిస్థితులు ఉండటానికి లేదు. ముందస్తు చర్యలుగా మేము బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలానే కానీ ఎవరైనా ఇంత చెప్పినా కానీ వినకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ విలేజ్లో ఏమైనా అసంఘ కార్యకలాపాలకు పాల్పడాలని చూస్తే మాత్రం చట్టపరంగా. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటకు చెందిన యువకులు యువజన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుల్తానాబాద్ లో యూత్ కాంగ్రెస్ నేత ఊట్ల వరప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతోనైతే యువజన కాంగ్రెస్ను స్థాపించిన ఈ ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చి ఒక కొత్త వరుడిని యువజన కాంగ్రెస్లో తీసుకొచ్చినారో దాన్ని ముందుకు నడిపించడానికి గ్రామ స్థాయిలో అందరూ కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా వాళ్ళకు సూచన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల కొరకు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి కుటుంబం కానీ రాహుల్ గాంధీ గారు కానీ దేశ ప్రజల కొరకు ఏదైతే ఆలోచనతో ఉన్నారో ఆ ఆలోచనలను గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూడా నెరవేర్చడానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.